మహాజాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తారు. ఛత్తీస్గఢ్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం హాలిడే కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. అటు ఇవాల్టి నుంచి మేడారానికి వరంగల్ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. ప్రత్యేక కౌంటర్ల ద్వారా బస్సులు నడుపుతోంది. అటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలన్నారు మంత్రి సీతక్క. జాతీయ ఉత్సవానికి కావలసిన అర్హతలు మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు ఉన్నాయని తెలిపారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న మంత్రి సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. జనం నుంచి వనంలోకి అమ్మవార్లు వచ్చే సమయం ఆసన్నమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క రామ్తో మాట్లాడదాం. 21 నుంచి జరిగే జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈసారి ముందస్తుగా కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. దీన్ని అంచనా వేస్తుంటే ఎంతమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? దానికి తగ్గ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేము వాస్తవానికి 1.5 కోటి భక్తులని ముందు నుంచే ప్రణాళికబద్ధంగా వర్క్స్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అయితే రోజు రోజుకు భక్తుల తాకిడి పెరగడంతో అధికారులకు కూడా ఒక అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేము అనుకున్నాం ఎంత కొత్త అధికారులు ఉన్నారు కదా కష్టమవుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు ప్రతి సండే కానీ లేదా ఫ్రైడే ఏ రోజుకు ఆ రోజు జనాలు పెరుగుతుంటే ఆ జనాలకు తగ్గట్టుగా ఎట్లా క్యూ లైన్స్ కానీ ఎట్లా ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా పాటించుకుంటూ వస్తూ ఉన్నారు. 1.5 కోటి దాకా పెరగడానికి అంటే ఇప్పటి నుంచి లాస్ట్ వరకు 1.5 కోటి కూడా పెరగవచ్చు. ఇప్పటికి 50 లక్షలు, అది కూడా ములుగు నుంచి వచ్చిన వేస్ లిస్ట్ మాత్రమే కలెక్టర్ అంటే ఎస్పీ గారు మాకు చెప్పడం జరిగింది. ఇంకా భూపాలపల్లి నుంచి ఇటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇదొక మహాఘట్టము, మహాజాతర. భక్తజనులు సమ్మక్క సారలమ్మ భక్తులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి దర్శించుకొని తిరిగి వెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తుంది ఈ మహాజాతర మహాఘట్టం అని ఎదురు చూసే గడియలు మరికొన్ని రోజుల్లో రాబోతుంది. కాబట్టి ఇక్కడ సేవ చేసే భాగ్యము ఒక మంత్రి హోదాలో ఆ జాతి ఆడబిడ్డగా నాకు దక్కడం గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈసారి చూస్తే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు ఆ 4 రోజుల జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈసారి ఆ ఎండ తీవ్రత కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మేము ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఎండ తీవ్రత మాకు దాదాపుగా వారం రోజుల నుంచి ఇది కనబడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రివ్యూ పెట్టుకున్నాం. ఎక్కడ కూడా మంచినీటి సమస్య రావద్దు, తలెత్తొద్దని. కాబట్టి ఆ జోన్ల వారీగా అధికారులను నియమించుకొని ఆ జోన్లలో ఏదైనా ప్రాబ్లం లేకుండా, అదేవిధంగా గతంలో 30 వాటర్ ట్యాంక్స్ ఉంటే ఈసారి 80 వాటర్ ట్యాంక్స్ తెచ్చుకుంటున్నాం. అంటే మూవింగ్ వాటర్ ట్యాంకర్స్ తీసుకొచ్చుకుంటున్నాం. దారుల మీద కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా దాని గురించి ఇప్పటిదాకా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మంచినీటి సమస్య ఎండలు బాగా ఉన్నాయి మీరు అన్నట్టుగానే. కాబట్టి జంపన్న వాగు నుంచి ఇక్కడి వరకు కానీ లేదా వచ్చే అటువంటి వాళ్లకు సంపూర్ణంగా మంచినీటి వ్యవస్థను కూడా అందుబాటులోకి స్టేట్ ఫెస్టివల్ నుంచి నేషనల్ ఫెస్టివల్గా చేయాలనేది చాలా రోజుల నుంచి ఉన్న డిమాండ్. దాంతో ఎలాంటి ఉపయోగం ఉంటుంది? దీనికోసం చాలా ప్రయత్నాలు చేస్తాం. ఎక్కడి వరకు ఉంది అసలు దీని? అదే మేము అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. వాస్తవంగా 10 సంవత్సరాల నుంచే ఈ డిమాండ్ మనకు బాగా వచ్చింది. ఎందుకంటే సమాచారాన్ని మేజర్గా, ఎందుకంటే జాతీయ పండుగ ఉంటే జాతీయ స్థాయిలో ఈ దేవుడి యొక్క గొప్పతనము అఫీషియల్గా వెళ్తుంది. ముఖ్యంగా ఆదివాసీలు కానీ లేదా ఇతర కులాల వాళ్ళు కానీ సమ్మక్క సారలమ్మ భక్తులు చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పలానా మహాజాతర పలానా ఘట్టంలో జరగబోతుంది, పలానా తేదీలను తెలియడానికి కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఏ గవర్నమెంట్లో ఉన్నా అది తీసుకొని ప్రచారం చేస్తే కొంత నిధులు ఎక్కువ వస్తాయి. కానీ మేము అడిగినాము, మరి అంతకుముందు ఎన్నికల ముందు కూడా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అయితే వస్తున్నారు. ఛత్తీస్గఢ్ వస్తారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, మన ఆంధ్ర ఇట్లా వస్తారు. ఇంకా చుట్టుపక్కల కూడా మన తెలుగు వాళ్ళు, మన అంటే నాట్ ఓన్లీ ఆదివాసీస్, అదర్ కమ్యూనిటీస్ కూడా వస్తుంటారు. వాళ్ళు వేరే వేరే ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా సమాచారం అందాలంటే ఒక అఫీషియల్గా నేషనల్ స్థాయిలోనే ఉంటే బాగుంటుంది. సరే ఎట్లాగో స్టేట్ గవర్నమెంట్స్ నిధులు ఇచ్చుకుంటాము, మనమంతా లోకల్ అంతా చేసుకుంటాం. కానీ ఇది సెంట్రలైజ్గా ఒక ప్రచారం జరగాలంటే సెంట్రల్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి. ఇది ఇంకోటి ఏంటంటే ఆదివాసీ అనేది జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి జాతుల సమ్మేళనము, ఇలవేల్పులు. కాబట్టి జాతీయ స్థాయిలోనే ఈ గుర్తింపు ఉండాలని మేము కోరుకుంటాం. మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయని చెప్తున్నారు. సేమ్ టైంలో జాతీయ పండుగ కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు మంత్రి సీతక్క. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం.